నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు భూ కబ్జాదారులుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి నిన్న మొన్నటి వరకు చూసాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణ గురించి, ఈవెన్ ఆ బొగ్గమఠం భూములను ఆయన ఆక్రమించారని సర్వే చేయడానికి అధికారులు వెళ్తే కూడా అక్కడ వాళ్ళ అనుచరులు అడ్డుకొని నానా హంగామా సృష్టించారు. అయితే తాజాగా ఈరోజు ఇంకో కుంభకోణం గురించి కూడా సర్వే అధికారులు రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కూడా గతంలో సీకే దినలో ఆయన 52 ఎకరాలు అడవి భూమిని కబ్జా చేశారు అని కూడా మనం విన్న నేపథ్యంలో అది కూడా నిజమే అంటూ అధికారులు రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇచ్చారంటున్నారు. మరి వీళ్ళపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. రోజుకొక కుంభకోణం, రోజుకొక కబ్జా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా అసలు భూ కబ్జా అనేది ఉంటేనే సీరియస్గా యాక్షన్స్ కూడా ఉండాలి అని చెప్పి అధికారులను కూడా ఆదేశించారు. అయితే సర్వే చేయడానికి అధికారులు వెళ్తే పెద్దిరెడ్డి గారు నానా హంగామా సృష్టించారన్న. సో గతంలో కూడా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది మా బ్రదర్స్ కొన్నది, దీంతో నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పాడు. కానీ ఆయనకు 2014లోనే నోటీసులు ఇచ్చారు అంటున్నారు, ఎప్పుడు గతంలో. కానీ ఇప్పుడు కూడా ఈ కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజమే అంటూ సర్వే అధికారులు రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి. సో చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? ఇప్పుడు ఏమవుద్దంటే అండి, వాళ్ళు ఎవడన్నా ఎలాగ అక్రమ ఆస్తులు సంపాదించినా వాళ్ళ స్థాయిని మించి గబక్కనే సడన్గా రోడ్డు మీద తిరిగి వాడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెద్దోడు అయిపోవడానికి వాడికి ఏం కష్టపడితే వస్తుంది అంటే తనకు ఒక లిమిట్ ఉంటుంది. సడన్గా వాడు ఒక మైదానంలో ఉన్నప్పుడు హెలికాప్టర్ మీద ఎవడన్నా పెద్ద పెద్ద మూటలు పడేసేయడం కూడా, ఎక్కడికైనా డబ్బులు పట్టుకెళ్తే బరువు అయిపోయిందని 2-3 మూటలు పడేశారు అనుకోండి. జగనే పోనీ ఈ డబ్బు అంతా తరలించడానికి హెలికాప్టర్లు పెడతారు, బరువు అయిపోయిందండి తీసేయాలని ఉన్నారు కాడ ఏం చేస్తే పైనుంచి కింద దోసేస్తారు కదా. అలా 2 మూటలు దొరికినాయి అనుకో, సడన్గా పెద్దడు అయిపోతాం. అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్, చాలా రేర్గా జరుగుతాయి అలాంటి అదృష్టాలు. ఎవడ కూడా లాటరీ తగ్గుతుంది. అంతేగాని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే చాలామంది వాళ్ళు ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళ పేరుని బినామీలు అంటారు వాళ్ళని. అలా బినామీ పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళు దాని వ్యవహారం నడిపిస్తారు. చుట్టాలో, బంధువులు, తమ్ముళ్ళు, అన్నయ్యలో, లేదా మేనమామలో, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ పేరునే పెట్టుకుంటారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ బినామీలు ఈ ప్రభుత్వాలకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చి, లేకపోతే వాళ్ళు సిబ్బంది లేరు, కేసులు వేల లక్షల్లో పెండింగ్ ఉంటాయి. మీ వంతు వచ్చినప్పుడు మీ జీవితం అయిపోద్ది. కాబట్టి వాళ్ళకి ఎలా సాగుతుంది. ఎప్పుడొకప్పుడు దొరుకుతారు, దొరకకుండా ఉండరు. కానీ వాళ్ళు ఏదో పడేసి మేనేజ్ చేసుకుంటారు. రకరకాల అవకాశాలు ఉంటాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ట్రెండ్ సెట్ చేసాడని చెప్పాను కదా. డొల్ల కంపెనీలు పెట్టి ఎలా కొల్లగొట్టేయాలనేటువంటిది ఒక మనకి చూపించాడు ఒక ట్రయల్లో. అప్పుడు అందులో దొరికాడు, సీజ్ చేశారు, చేసుకోమన్నాడు. జైల్లో పెడతారు, పెట్టుకోమన్నాడు. 16 నెలలు ఉన్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు, శుభ్రంగా లోపల నుంచే స్కెచ్లు వేసాడు. జైలు అయితే అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం వల్ల అతను వాళ్ళ నాన్నగారు మిత్రులు, వాళ్ళ నాన్నగారు శిష్యులు, వాళ్ళ నాన్నగారు ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అతను ఏ కష్టము జరిగి ఉండదు. అక్కడ బ్రహ్మాండంగా సాగి ఉంటుంది. ఒక విశ్రాంతి గృహంలో ఉండి శుభ్రంగా అందరూ వాళ్ళే కదా బ్యాచ్, మొత్తం జైల్లో ఉన్న వాళ్ళంతా ఆ దొంగల ముఠాయి కదా. వాళ్ళందరికీ కాలక్షేపానికి ఏం లోట్లే షెట్లు గిట్లు ఆడుకునేవారంట. తర్వాత అతను కఠిన కారాగారం ఏం కాదు. అతను మన ఊరికే జైల్లో ఉండొచ్చాడు అంటాం, కానీ నిజంగా బ్రహ్మాండంగా 5 స్టార్ సౌకర్యాలు పొందాడు అతను అక్కడ. ఇకపోతే షాపింగ్ మాల్స్లోనూ, లేకపోతే దుకాణాల మీద, ఇప్పుడు గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు, లేకపోతే బొంబాయి అల్లర్లు జరిగినప్పుడు షాపింగ్ మాల్స్, దుకాణాలు దోపిడీ చేస్తారు కదా. జనాలు వాళ్ళ మీద, ఆ దుకాణాల మీద దాడి చేసి దొరికినట్టు పట్టి పారిపోతారు. అలాగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళందరూ కూడా రాష్ట్రమే పడిపోయి దొరికినట్టు లాగేశారు. ఇసుకలో లాగేశారు, మద్యమే లాగేశారు, అప్పులు తెచ్చిన దాంట్లో లాగేశారు. ఆఖరికి ఉద్యోగుల తాలూకు ప్రావిడెంట్ ఫండ్ మీద లాగేశారు. భూములు, అడవి మామూలు భూములు, దేవస్థానం భూములు, అసైన్ భూములు లాగేటువంటి అటవీ భూములు కూడా లాగేశారు. ఎక్కడ లాగేసుకోవడానికి వీలున్నదాన్ని లాగేశారు. ఇప్పుడు అవన్నీ తీయడానికి వీళ్ళకి మామూలుగా టైం సరిపోదు. మనం ఊరికెళ్ళి ప్రెజర్ పెడుతున్నాం, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు, ఉన్న సిబ్బంది వల్ల కూడా కావట్లేదు. ఒకవేళ వాళ్ళు దీనికి ఎలాంటి మనుషులు ఉండాలి. జపాన్కి ఫోన్ చేసి జపాన్ వాళ్ళని అడిగి, ఏమండి ఒక 200-300 రోబోట్లు పంపండి, ఇవన్నిటిని వీళ్ళ మీద పరిశోధన చేయడానికి అని చెప్పాలి. ఎందుకంటే అంత దారుణంగా ఉన్న పరిస్థితి అక్కడ. ఇప్పుడు మనుషులు అధికారులుగా ఉండి చేయాలంటే వాళ్ళ శక్తి సరిపోట్లా. పైగా ఏదో మొహమాట ఉంటుంది. అంతకుముందు వాళ్ళ దగ్గర ఏ సత్యనామూర్తి ప్రసాదం తిని ఉంటారు వీళ్ళు. అంటే సత్యనామూర్తి వ్రతానికి వెళ్ళి పొట్లాలు ఇస్తారు కదా, అలాంటివి ఏదో జరిగి ఉంటుంది. ఇలాంటివన్నీ జరిగినప్పుడు
ఆ మొగమాటాలు ఉంటాయి. సత్యనమూర్తి వ్రతం చేసుకుంటారు, వీళ్ళు పిలుస్తారు, వెళ్ళినప్పుడు ఊరిని వాళ్ళు చుట్టూ చేతులతో వెళ్ళరు కదా, ఏదో ఒకటి ఇస్తారు, ఇచ్చిన కంటే అది ఎలా తీసుకున్నాం కదా, ఏదో చేసి పెట్టాలనుకుంటారు. ఇలాంటివన్నీ దాటుకుని రావాలంటే మనుషులే ఉండాలి. ఇప్పుడు దీన్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ స్కాములు ఇలాంటి వాటి మీద దర్యాప్తుకి మనుషులు చేస్తే అవుతుంది. ఆ మనుషులను తెచ్చుకొచ్చి, ఆ రోబోట్లను తీసుకొచ్చి అట్లా ఫీడ్ చేసి ఈడు దొంగోడు ఈడు ఇలా చేసాడని ఫీడ్ చేసి వదిలేస్తే అయ్యే కనిపెట్టేస్తాయి. లేకపోతే ఏంటండి, వాళ్ళు కబ్జా చేసిన భూముల్లో పంట తోటలు పెంచి దాన్ని రాయితీ కూడా తీసుకున్నాడట. ఆ భూమే అది కాదు, అది కబ్జా చేసాడు, దానికి బలి ప్రభుత్వం నుంచి రాయితీ తీసుకున్నాడు. అసలు వీళ్ళు కొత్త వరవడ ఏది, వాళ్ళు ఏం చేసినా నూతన వరవడ అండి. సరికొత్త లోకాన్ని చూపించారు మనకి. ఇది ఒక కేస్ స్టడీ. అయితే ఒక నీతి కూడా ఉంది ఇందులో. ఇలాంటి దొంగతనాలు చేసి, అరాచకం చేసి, అవినీతి చేస్తే తప్పని పరిస్థితుల్లో అన్నీ కోల్పోయి జైల్లో పోవాలనేటువంటిది కూడా అది నీతి సూత్రం చివరికి ఉంది. కానీ ఈ లోపల ప్రజల ఎక్కట్లు, ప్రజల బాధలు, వాళ్ళు చేసిన దోపిడీ వల్ల వీళ్ళు భరించే బరువు, ఇవన్నీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఇటువంటి వాటిని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా ఎక్కువ దెబ్బేకంటారు బాబు అని చెప్పి, ఇంకా చూడండి వాళ్ళ మీకు రేపొద్దున మీ పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళని శిక్ష పడేలా చూస్తేనే వీళ్ళకి కూడా దాన్ని చూపించి భయపెట్టి జాగ్రత్తగా లైన్లో పెట్టాలని కోరుకుంటాం. తప్ప మనం ఏం చేయగలుగుతాం? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.